హరే కృష్ణ, అందరికీ దండవత్ ప్రణాం. ఈ రోజు మనము శ్రీమద్ భాగవతంలో 11వ స్కందం 17వ అధ్యాయాన్ని చూడబోతున్నాము. ఇప్పటి వరకు కూడా శ్రీకృష్ణ భగవానుడు తన యొక్క విభూతులతో ఏ విధంగా ఈ భౌతిక విశ్వం మొత్తం కూడా ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేస్తున్నారు. అయితే ఈ యొక్క భౌతిక విశ్వంలో తన యొక్క విభూతులను మనం అర్థం చేసుకున్నటువంటి మనం ఏం చేయాలి? మన చైతన్యంలో మార్పు రావాలి. ఎందుకంటే స్వయంగా శ్రీకృష్ణుడు చెప్తున్నారు, తను చేసినటువంటి సృష్టిలో తనని ఎలా చూడాలి అంటే సృష్టిలో సృష్టికర్తను చూడడం అనేటువంటిది ఎలా అనేటువంటిది మనకి శ్రీకృష్ణుడు వివరించారు ఇప్పటి వరకు కూడా. దానివల్ల మనం చూస్తున్నటువంటిది, మనం అనుభవిస్తున్నటువంటిది ప్రతిదీ కూడా కృష్ణ సంబంధంలో మనం చూడగలిగి ఆ విధంగా కృష్ణ చైతన్యంలోకి రావడానికి అవకాశం ఉంటుంది. అందుకోసం శ్రీకృష్ణుడు మనకి భగవద్విభూతులు అనేటువంటి విషయాన్ని చెప్పారు. అంటే ఈ భగవద్విభూతులు తెలుసుకోవాల్సిన అవసరం ఎవరికి ఉంది అని అంటే ముఖ్యంగా భక్తులు కానటువంటి వాళ్ళకి. అలా భక్తులు కానటువంటి వాళ్ళు భగవంతుడి యొక్క విభూతుల్ని తెలుసుకుంటే భగవంతుడి యొక్క గొప్పతనం అర్థమవుతుంది. అప్పుడు వాళ్ళు కూడా భగవంతుడిని కీర్తిస్తారు. ఆల్రెడీ భగవంతుడి మీద విశ్వాసం ఉన్నటువంటి వాడు, ఆల్రెడీ భగవంతుడికి శరణాగతుడైనటువంటి వానికి భగవంతుడి యొక్క విభూతులు ప్రత్యేకించి మళ్ళీ తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదు. అంటే ఇప్పుడు కృష్ణుడు ఇంతకు ముందు భగవద్విభూతులు చెప్పడానికంటే ముందు కూడా అష్టాంగ యోగ విధానాన్ని, ఆ తర్వాత దాని ద్వారా వచ్చేటువంటి సిద్ధులని, ఆ సిద్ధుల ద్వారా వచ్చినటువంటి ఫలితాలు ఏదైతే ఉన్నాయో వాటి ద్వారా ఏ విధంగా భక్తిలో పురోగమించలేకుండా అవరోధంగా మారుతున్నాయి అనేటువంటి విషయాన్ని కర్మ ద్వారా చెప్పడం, తర్వాత జ్ఞానం ద్వారా, ఇవన్నీ ఎవరి కోసం చెప్తున్నారు? విశుద్ధ భక్తుల కోసం చెప్పట్లా. ఇవన్నీ కూడా విశుద్ధ భక్తి స్థాయికి రానటువంటి వాళ్ళ కోసం చెప్తున్నారు. ఎప్పుడైతే ఇవన్నీ తెలుసుకుంటారో విశుద్ధ భక్తి స్థాయి గొప్పది అనేటువంటి విషయాన్ని తెలియచేసి ఈ స్థాయి నుంచి ఆ స్థాయి వరకు తీసుకువెళ్ళడం కోసం శ్రీకృష్ణుడు తెలియజేస్తున్నారు. అలానే ఇప్పుడు వర్ణాశ్రమ ధర్మ పద్ధతిని కూడా తెలియజేస్తున్నారు. వర్ణాశ్రమ ధర్మం కూడా ఎవరికి కావాలి? వర్ణాశ్రమ ధర్మం కూడా విశుద్ధ భక్తులకు అవసరంలా. విశుద్ధ భక్తులు వర్ణాశ్రమ ధర్మం ప్రకారంగా చేయాల్సినటువంటి పని ఏమీ లేదు వాళ్ళకి. వాళ్ళు ఆల్రెడీ నిస్వార్థమైన, ఎలాంటి లాభాపేక్ష లేకుండా భగవంతుడి పట్ల ప్రేమ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి ఇక వర్ణాశ్రమ ధర్మంతో పని ఏముంది? వర్ణాశ్రమ ధర్మంలో ఎవరు ఉండాలి అని అంటే భక్తులు కాని వాళ్ళు ఉండాలి. భక్తిలో పురోగమించాలి అనుకున్న వాళ్ళు ఉండాలి. భవిష్యత్తులో భావభక్తి, ప్రేమభక్తి పొందాలి అనుకున్నటువంటి వాళ్ళు వర్ణాశ్రమం ద్వారా పురోగమించాలి. అంతే తప్ప వర్ణాశ్రమం అనేటువంటిది కర్మల ద్వారా మనము భగవంతుడి ప్రేమను పొందేటువంటి స్థితికి చేరుకోవడానికి అవసరం అవుతుంది, ఉపయోగపడుతుంది. అలాంటి వర్ణాశ్రమాన్ని ఇప్పుడు మనకి వివరిస్తున్నారు శ్రీకృష్ణ భగవానుడు. కాబట్టి ఈ అధ్యాయం యొక్క సమ్మరీ ఒకసారి మనం చెక్ చేద్దాం. ఆ తర్వాత మనము ఉద్ధవుడు అడిగినటువంటి ప్రశ్న, వర్ణాశ్రమ ధర్మం గురించి ఏమడిగారు, తర్వాత శ్రీకృష్ణుడు దానికి ఎలా సమాధానం చెప్తున్నారు అనేటువంటిది మనం చూద్దాం. ఓకే, నాగలక్ష్మి మాతాజీ సమ్మరీ చదవండి. హరే కృష్ణ. 17వ అధ్యాయం శ్రీకృష్ణుడు వర్ణాశ్రమ పద్ధతిని వర్ణించుట. దేవదేవుడగు శ్రీకృష్ణుడు పూర్వం హంసావతారమును స్వీకరించి బ్రహ్మచర్య గృహస్థాశ్రమముల ధర్మములను వివరించిండు. ప్రస్తుత అధ్యాయం నందు ఆ దేవదేవుడు ఆ విషయంలోనే మరింత ఉద్ధవునకు వివరించిండు. వర్ణాశ్రమ ధర్మముల గురించి ఉద్ధవుడు శ్రీకృష్ణుని అడగ్గా ఆ దేవదేవుడు సమాధానం వసుకుచు, తొలియుగముగు సత్యయుగమున హంస అని పిలువబడేది ఒకే ఒక వర్ణము ఉండేనని పలికాను. ఆ యుగమునందు మానవుడు తమ జన్మం నుండియే సహజంగా భక్తిపరాయణులై ఉండిరి. ఎల్లరూ అన్ని విధములుగా కృతకృత్యులై ఉన్న కారణంన ఆ యుగము కృతయుగం అని పిలువబడింది. అప్పుడు వేదములు పవిత్రమగు ఓంకార రూపమును ప్రకటమై ఉండెను. చతుష్పాద ధర్మ రూపమున మనసునందే భగవానుడు అనుభూతమవుచుండెను. యజ్ఞ విధులు లేకుండెను. సహజంగానే తపోనిష్ఠులైన పాపరహిత జనులు భౌగద్రూప ధ్యానం నందు నెలకొని ఉండెను. తదనంతర యుగమగు త్రేతాయుగమున భగవానుని హృదయం నుండి వేదత్రయము, వాటి నుండి అగ్నిహోత్ర రూపత్రయము ప్రకటమయ్యను. సంఘం నందు వివిధ జనులకు లౌకిక ఆధ్యాత్మిక ధర్మములను నిర్దేశించడి 4 వర్ణములు, 4 ఆశ్రమముల విధానము అప్పుడు భగవాను నుండి దేహాంగముల నుండి ఉద్భవించినది. భగవాను దేహమందలి ఉత్తమ న్యూన రూపముల నుండి ఏ విధంగా అవి ఆవిర్భవించను అదే రీతిగా వర్ణ విభాగములు ఉత్తమ న్యూన గుణములు కూడినవయ్యాను. ఈ వర్ణనం తర్వాత శ్రీకృష్ణుడు 4 వర్ణముల ఎందలి జనుల యొక్క వర్ణముల పరిధికి బయట ఉన్నట్టు వారి యొక్క స్వభావాలను వివరించింది. అట్లే అతడు సామాన్య మానవుల గుణములను కూడా వర్ణించింది. ఉన్నత వర్ణములకు చెందిన జనులు విజత్వములకు అర్హులై ఉన్నారు. ఉపనయనము పిమ్మట వారు గురుకులమున అనగా గురువు ఇంట వసించవలెను.
ప్రశాంత చిత్తంతో బ్రహ్మచారి అష్ట వేదాధ్యయనమును లగ్నము కావలెను. అతడు జటాధారి అయి ఉండేవలెను. అతడు దంతావధానం చేసుకొనరాదు. తన కొరకు చక్కని ఆసనం తయారు చేసుకొనరాదు. స్నానం చేయనప్పుడు లేదా మలత్యాగం చేయనప్పుడు సంభాషించరాదు. జుట్టును లేదా నఖమును కత్తిరించుకొనరాదు. ఎట్టి సమయమును వీర్యపాతం చేయరాదు. విధిపూర్వకంగా త్రిసంధులలో ఉపాసన చేయొచ్చు. అసూయారహితుడై గురువును సేవించవలెను. భిక్షాటనలో లభించిన అన్నాదులను బ్రహ్మచారి గురువులకు సమర్పించవలను. పోషణార్థం వతకబడిన భగవత్ ప్రసాదంని అతడు స్వీకరించవలను. గురువుకు పాద సంవాహనం చేయుట, ఆయనను అర్చించుట చేయొచ్చు. అతడు అన్ని రకముల ఇంద్రియ భోగంలో విడిచి బ్రహ్మచర్య వ్రతంను ఖచ్చితంగా పాటించవలను. మనోవాకాయములచే అతడు భగవంతుని పరమాత్ముని రూపమున యథావిధిగా అర్చించవలను. స్త్రీలను చూచుట లేదా స్పృశించుట, వారితో సంభాషణ లేదా ఆటలు బ్రహ్మచారులకు పూర్తిగా నిషేధింపబడినవి. శౌచము, ఆచమనము సకలాశ్రమ జనులు చేయవచ్చును. దేవదేవుడు ఎల్లరి హృదయం నందు పరమాత్ముని రూపంలో వసించి ఉన్నాడని ప్రతి ఒక్కరూ సర్వదా స్మరించవలనని కూడా ఉపదేశించబడినవి. వేదాధ్యయనం పిమ్మట బ్రాహ్మణుడు సకాముడైనచో గురువాదేశమును స్వీకరించి గృహస్థాశ్రమంలో ప్రవేశించవచ్చును. దేనిచో అనగా భౌతిక వాంఛారహితుడైనచో వానప్రస్థుడు లేదా సన్యాసి కావచ్చును. ఒక ఆశ్రమ స్థితి నుండి వేరొక ఆశ్రమంలోకి మారినప్పుడు సరియైన క్రమమును పాటించవలెను. గృహస్థాశ్రమంలో ప్రవేశింపగోరు వాడు ఒకే వర్ణంలోకి చెందినది నిందారహితురాలు తన కన్నను వయసులో చిన్నది అయిన స్త్రీని భార్యగా స్వీకరించవలెను. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు అనే ద్విజులకు దైవారాధనము, వేదాధ్యయనము, దానము అనునవి కర్తవ్యములుగా చెప్పబడినవి. దానమును స్వీకరించుట, బోధ చేయుట, యజ్ఞాచరణము అనే వృత్తులలో కేవలము బ్రాహ్మణులకే అధికారం ఉన్నది. ఈ వృత్తులలో నెలకొనట ద్వారా తన చిత్తము కలుషితమగునని తలచినచో బ్రాహ్మణుడు ఉంచ వృత్తిని స్వీకరించవచ్చు. ఒకవేళ అతడు దారిద్ర్య పీడితుడైనచో అవసరమును బట్టి క్షత్రియుని లేదా వైశ్యుని కార్యమును చేపట్టవచ్చును. కానీ అతడు ఎన్నడూ శూద్ర వృత్తిని చేపట్టరాదు. అదే పరిస్థితి అందు క్షత్రియుడు వైశ్యుడు శూద్ర వృత్తిని చేపట్టవచ్చును. కానీ ఆ ఆపత్తి తొలగిపోయినప్పుడు నీచ వృత్తిలో కొనసాగుచు జీవితను పొందటం యుక్తము కాదు. ధర్మనిరతుడైన బ్రాహ్మణుడు తుచ్చమగు భౌతిక వాంఛలను త్యజించును, వైష్ణవులను సేవించును, భగవద్రక్షణలలో నిల్చును. గృహస్థుడు ప్రతిదినము వేదాధ్యయనము కావింపవలెను. స్వీయ వృత్తిచే న్యాయముగా సంపాదించిన ధనముతోనే తన వారిని పోషించవలను. సాధ్యమైనంతగా అతడు యజ్ఞముల ద్వారా భగవదర్శనం చేయవలను. లౌకిక జీవనం నందు ఆసక్తుడు భగవద్భక్తి యందు సుస్థిరుడనై అతడు చివరకు వానప్రస్థాశ్రమను స్వీకరించి పూర్తిగా భగవత్ సేవలో నెలకొనవలను. అతనికి వయసు వచ్చిన పుత్రుడున్నచో నేరుగా సన్యాసము స్వీకరింపవచ్చును. కానీ స్త్రీల పటులు, అవివేకులు, ధన సంపత్తుల యందు అమితాసక్తులు అయిన వారు తమ కుటుంబ సభ్యుల క్షేమమును గురించి నిరంతరము చిత్తాగ్రస్తులై ఉండి తదుపరి జన్మమున నీచ జాతులలోనికి పతనం చెందుదురు. హరే కృష్ణ ప్రభు. కృతయుగం సమయంలో వర్ణాశ్రమ ధర్మం అనేటువంటిది ఏం లేదు. అక్కడ ఉన్నదల్లా ఒకటే ఒక ధర్మం, అది హంస ధర్మం. వర్ణాశ్రమ ధర్మం కాదు. అంటే 4 వర్ణాలు, 4 ఆశ్రమాలు ఇలాంటివి కాదు. ఓన్లీ హంస ధర్మం అంటే విశుద్ధ భక్తి. అంటే కృతయుగం సమయంలో అందరూ కూడా భక్తి యోగంలో ఉండేవాళ్ళు. వాళ్ళ కోసం అప్పుడు ఓంకారం అనేటువంటిది ఇవ్వబడింది. ఓంకారం ద్వారా వాళ్ళు భక్తిలో ఉండగలిగేవాళ్ళు, అంటే భగవంతుడి యొక్క స్మరణలో ఉండగలిగేవాళ్ళు. తర్వాత యుగాలలో మన యొక్క స్టాండర్డ్స్ పడిపోయినాయి. మనం భక్తిలో ఉండేటువంటి స్థితి తగ్గిపోయింది. అందుకని మనం అందరం భక్తి స్థితికి వెళ్ళడం కోసం మనకందరికీ కూడా వర్ణాశ్రమ ధర్మం అనేటువంటిది అవసరమైంది. ఈ వర్ణాశ్రమ ధర్మం ద్వారా మనం ఏం చేయాలి అని అంటే హంసవర్ణం వరకు ఉద్ధరించబడాలి, అంటే విశుద్ధ భక్తి యోగానికి వెళ్ళగలగాలి. అందుకు మనకి వర్ణాశ్రమ ధర్మం ఇవ్వబడింది. అంటే ఏంటి, ఒక్కొక్క వర్ణంలో ఒక్కొక్క ఆశ్రమంలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క బాధ్యతలు ఏమిటి, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేటువంటి విషయం తెలుసుకొని చివరికి అందరూ కూడా ఏ వర్ణంలో ఉన్నటువంటి వాళ్ళైనా, ఏ ఆశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళైనా చివరికి సన్యాసాశ్రమం వరకు చేరుకోవాలి. వానప్రస్థము సన్యాసం వరకు చేరుకోవాలి. వానప్రస్థ సన్యాసానికి చేరుకోకపోతే మనకి ఇవ్వబడినటువంటి వర్ణాశ్రమ ధర్మాన్ని మనం సరిగా ఉపయోగించుకున్నట్టు. భగవంతుడు మనల్ని ఉద్ధరింపబడడం కోసం భగవంతుడు మనకి వర్ణాశ్రమ ధర్మాన్ని ఇచ్చారు. అలాంటి వర్ణాశ్రమ ధర్మాన్ని ఉపయోగించుకొని సరైనటువంటి సమయంలో వానప్రస్థం తీసుకుని సరైనటువంటి సమయంలో సన్యాసాశ్రమానికి వెళ్తే భక్తులుగా మారినట్లు. అప్పుడు ఆ భక్తి ద్వారా మనము మన యొక్క ఆత్మని ఉద్ధరించుకోగలిగేటువంటి స్థితి. కానీ ఇంద్రియ భోగం పట్ల ఆసక్తి కలిగినటువంటి వ్యక్తులు వాళ్ళ వర్ణాలకి అనుగుణంగా, లేదంటే వాళ్ళ ఆశ్రమాలకి అనుగుణంగా వాళ్ళ కర్మలు కనుక చేయకపోతే, వాళ్ళ ధర్మాన్ని కనుక నెరవేర్చకపోతే మనము ఆత్మని ఉద్ధరించుకోకుండానే ఈ భౌతిక
జీవితంలో చిక్కుబడిపోతాం. చివరికి భక్తి స్థాయికి వెళ్ళేటువంటి దానికి కూడా మనం ఈ వర్ణాశ్రమాన్ని ఉపయోగించుకోకుండా, అసలు మనం వర్ణాశ్రమం అంటే ఏంటో కూడా తెలియదు ఇప్పుడు మోడర్న్ జనరేషన్కి. ఎవరికి ఏది నచ్చితే ఆ పని చేయడమే. ఓకే. సో ఆ విధంగా మనము పతనం చెందుతున్నాము. ఓకే. సో డీటెయిల్డ్గా మనము ఈ అధ్యాయంలో ఏం చెప్పారో చూద్దాం. ప్రమీల మాతాజీ. శ్రీ ఉద్ధవ ఉవాచ श्री उद्धव उवाच యస్త్వయా విహితః పూర్వం ధర్మస్త్వద్భక్తిలక్షణః यस्त्वद्याभिहितपूर्वं धर्मस्तद्व्यक्तिलक्षणः వర్ణాశ్రమాచారవతాం సర్వేషాం ద్విపదామపి वर्णाश्रमावचारवतां सर्वेषां द्विपदामपि యథానుష్ఠీయమానేన త్వయి భక్తి నృణాం భవేత్ यथानुष्ठीयमानेन त्वयि भक्तिं नृणां भवेत् స్వధర్మేణారవిందాక్ష తన్మమాఖ్యాతుమర్హసి. స్వధర్మేణారవిందాక్షా మర్హసి. శ్రీ ఉద్ధవుడు పలికెను, దేవా, వర్ణాశ్రమ పద్ధతిని అనుసరించువారును ఆచారహీనులకు సామాన్య మానవులైనను ఆచరింపవలసి ఉన్నట్టు భక్తి యోగ నియమములను నీవు పూర్వం వివరించితివి. అరవిందాక్ష, సకల మానవులు స్వధర్మ పాలనచే నీ ప్రేమయుత సేవను పొందిన విధమును నాకు ఇప్పుడు వివరింపవలసినది. భాష్యము. జ్ఞానయోగ విధిని, భక్తి యోగమును, అష్టాంగ యోగమును శ్రీకృష్ణ భగవానుడు ఇదివరకే విస్తృతముగా వివరించి ఉన్నాడు. కర్మయోగోన్ముఖులైన వారు జీవన సిద్ధిని పొందగలిగడి విధమును ఉద్ధవుడు ఇప్పుడు విచారణ చేయుచున్నాడు. వర్ణాశ్రమ పద్ధతిని స్వయముగా తానే సృష్టించిననే భగవద్గీత 4.1.3 ఎందు శ్రీకృష్ణుడు తెలిపెను. చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశః. కనుక దేవదేవుని సంతృప్తి పరచుటియే వర్ణాశ్రమ పద్ధతి యొక్క చర్మ ప్రయోజనము. అనగా మనుజుడు భగవద్భక్తుని గానై విశుద్ధ భక్తి యోగ పద్ధతిని నేర్పబలెను. విశుద్ధ భక్తులతో సాంగత్యమే విశుద్ధ భక్తి యోగము సాధించుటకు అత్యంత సులభమైన విధానము. మనుజుడు విశుద్ధ భక్తులతో వినయముగాను శ్రద్ధగాను సాంగత్యము చేసిన సో శీఘ్రమే జీవన సిద్ధిని సాధించగలడు. భగవత్ప్రేమలో లగ్నమైన కృష్ణ భక్తుడు అప్రయత్నముగానే సమస్తేంద్రియ భోగమును మానసిక కల్పనను త్యజించటి కారణమున వర్ణాశ్రమ పద్ధతి యొక్క అన్ని లాంఛనములను అనుసరించవలసిన అవసరం ఉండదు. వర్ణాశ్రమ పద్ధతిని అనుసరించిన మానవులే ఇచ్చట ద్విపదం, రెండు కాళ్ళు వారు అని చెప్పబడిరి. అనగా ధార్మిక జీవన పదమును అనుసరించని వాడు రెండు కాళ్ళు ఉన్నందుననే మానవునిగా తెలియబడినని భావము. జంతువులు కీటములైనను ఆహారము, నిద్ర, మైథునము, రక్షణము అనేది కళాలాపములలో ఉత్సాహముతో నెలకొని ఉండును. కానీ ధార్మికుడొకట తుట్టతుదకు విశుద్ధ భక్తితో భగవంతుని ప్రేమించుటకు గల తన సామర్థ్యము చేతనే మానవుడు అట్టి నీచ జీవ జాతుల నుండి వేరు పరపబడును. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ. సో వర్ణాశ్రమ పద్ధతి ద్వారా భక్తిలోకి చేరడం, లేదు అని అంటే అది ఎవరైనా సరే చివరికి భక్తి యోగం ఎలా చేయాలి అనేటువంటి విషయాన్ని మనకి కృష్ణుడు తెలియజేశారు. అది నువ్వు వర్ణాశ్రమ ధర్మంలో ఉన్నా, లేదంటే వర్ణాశ్రమానికి కింద ఉన్నా, లేదా వర్ణాశ్రమానికి పైన ఉన్నా, నువ్వు ఏ స్థాయిలో ఉన్నా సరే మనం అందరం అనుకోవచ్చు, మన స్థాయిలో మనం అందరం కూడా భక్తిలో ఉన్నాము అని అనుకోవచ్చు. కానీ కృష్ణుడు మనకి భక్తి ఎలా చేయాలి అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేసేసారు. అయితే వర్ణాశ్రమంలో ఉన్నప్పటికీ వర్ణాశ్రమంలో లేనప్పటికీ భక్తిలోకి రావాలి అనేటువంటిది అంతిమమైనటువంటి కంక్లూజన్. మరి అలాంటప్పుడు ఒకవేళ వర్ణాశ్రమంలో ఉన్నారు అని అనుకోండి, వాళ్ళ స్వధర్మ పాలన చేస్తూనే ఆ స్వధర్మ పాలన నీ సేవగా ఎలా చేయాలి అది నాకు తెలియచెయ్యి అని అంటున్నారు. అంటే మనం ఏమనుకుంటున్నామంటే వర్ణాశ్రమ ధర్మంలో ప్రకారంగా మనం కర్మలు చేసేస్తే మనం ఉద్ధరింపబడిపోతాము అని అనుకుంటున్నాం. కానీ వర్ణాశ్రమ ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళు కృష్ణ సేవగా కర్మలు చేయాలి, భగవంతుడి సేవగా కర్మలు చేయాలి. అప్పుడు మనం విశుద్ధ భక్తి స్థాయికి వెళ్తాం. ఒకవేళ వర్ణాశ్రమ ధర్మాన్ని సక్రమంగా పాటించుకుంటూ ఒకవేళ వ్యక్తి శరీర త్యాగం చేసేసారనుకోండి, ముక్తి వస్తుందా ఎవరికైనా? ఒక బ్రాహ్మణుడిగా బ్రాహ్మణ వృత్తిని చేశాను, ఒక బ్రాహ్మణుడిగా నా స్వధర్మాన్ని నేను పాలించాను, ఆ తర్వాత నేను
శరీరాన్ని త్యాగం చేశాను, నాకు ముక్తి వస్తుందా? నేను భగవంతుడి ధామానికి వెళ్ళిపోతానా? రాదు రాదు ప్రభుజీ. రాదు. మరి అలాంటప్పుడు వర్ణాశ్రమంలో ఉండి కూడా మరి కర్మలను నీ సేవగా ఎలా చెయ్యాలి అది మాకు వివరించు అని అంటున్నారు. అంటే కర్మ తోటి భక్తి ఆ, కప్పబడి ఉంటుంది అన్నమాట. భక్తి కర్మతో కప్పబడుతుంది. ఇది నిజమైనటువంటి ప్యూర్ భక్తి కాదు. కర్మల ద్వారా ఉద్ధరింపబడేటువంటి ప్రయత్నం. వర్ణాశ్రమ ధ్వానం చేయడం అంటే కర్మల ద్వారా ఉద్ధరింపబడేటువంటి ప్రయత్నం. ఒక ప్యూర్ డివోటీకి కర్మలు ఉండవు. ఒక ప్యూర్ డివోటీకి వర్ణాశ్రమ ధర్మం ఉండదు. అంటే వర్ణాశ్రమ ధర్మాన్ని అధిగమించినప్పుడు ప్యూర్ డివోటీ అవుతాం. వర్ణాశ్రమ ధర్మం ఎందుకు అంటే కర్మలను అడ్డం పెట్టుకుంటున్నాం మనం. భక్తికి కర్మలు అడ్డం వస్తున్నాయి మనకి. కర్మల ద్వారా మనం శుద్ధిపడి వర్ణాశ్రమ ధర్మంలో ద్వారా మనము విశుద్ధ భక్తి యోగానికి వెళ్ళాలి. దానికి వర్ణాశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళు, నేను గృహస్థుని, లేదా నేను వైశ్యుణ్ణి, లేదా నేను బ్రాహ్మణుని అని చెప్పుకునేటువంటి వాళ్ళు వాళ్ళ వాళ్ళ కర్మల్ని ఎలా చేస్తే వాళ్ళు విశుద్ధ భక్తి యోగానికి వెళ్తారు అని ఇక్కడ ఉద్ధవుడు అడుగుతున్నాడు. ఓకే, నెక్స్ట్ 3-4 ఇందుమతి మాతాజీ. పురా కిల మహాబాహో ధర్మం పరమకం ప్రభో పురా కిల మహాబాహో ధర్మం పరమకం ప్రభో యత్తేన హంసరూపేణ బ్రాహ్మణేభ్యార్థ మాధవ యత్తేన హంసరూపేణ బ్రహ్మణేఖ్యాత మాధవ సైధానీం సుమాహత కాలేన మిత్రకర్షణ ఇదానీం సుమహాత కాలేన మిత్రకర్షణ న ప్రాయో భవితా మర్త్యా లోకే ప్రాగను శాసితః. నా ప్రాయో భవిత మర్త్యలోకే ప్రాగనుశాసితః. ప్రభు మహాబాహో, అభ్యాసకునికి పరమసుఖమును కలిగించడి ధర్మమును గురించి నీవు పూర్వము హంసరూపమున బ్రహ్మదేవునికి చెప్పితివి. మాధవ, ఇప్పటికీ ఎంతో కాలం గడిచిపోయింది. ఓ శత్రుదమన, నీవు పూర్వం ఉపదేశించినది దాదాపుగా లుప్తమైనది. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. ఓకే, అభ్యాసకునికి పరమసుఖమును కలిగించే ధర్మమును గురించి నీవు పూర్వము హంసరూపమున బ్రహ్మదేవుడికి చెప్పితివి. హంసరూపంలో బ్రహ్మదేవుడికి తెలియచేసినటువంటి జ్ఞానం ఏమిటి అంటే వర్ణాశ్రమ ధర్మం గురించి. ఓకే, ప్రత్యేకించి గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా తమ ధర్మాన్ని అనుసరిస్తూ వాళ్ళు భగవంతుడి యొక్క ప్రేమను పొందగలరు అని. అయితే కాలం గడిచిపోయింది, నువ్వు చెప్పి చాలా సంవత్సరాలు అయిపోయింది, చాలా యుగాలు అయిపోయింది. సో ఇప్పుడు దాన్ని అర్థం చేసుకొని, లేదా అది ఆ జ్ఞానం ఇప్పటికీ మిగిలి లేదు, దాన్ని ఇప్పటికీ అందరూ ఫాలో అవ్వట్లేదు. కొంతకాలం ఇప్పుడు చెప్పింది కొంతకాలం మనం మళ్ళీ దాన్ని స్మరించకపోతే, లేదు అంటే కొంతకాలం తర్వాత మళ్ళీ మనం తిరిగి చెప్పకపోతే మనం మర్చిపోతాం. భగవద్గీతలోనే చాలా విషయాలను మనం ఇప్పుడు, కొంతమంది అంటారు ఇప్పుడు మనం 3వ సారి భగవద్గీత చెప్పుకుంటున్నాం. అవునండి, భగవద్గీతను 3వ సారి చెప్పుకుంటున్నాం. కొంతమంది చెప్పారు కదండి 2 సార్లు, మళ్ళీ 3వ సారి ఎందుకు అని అంటారు. కానీ 3వ సారి ఎందుకు అని అన్న వాళ్ళే ప్రశ్నించుకోండి, నాకు ఏం గుర్తుంది అని. ఏం గుర్తుంది, ఏం గుర్తులేదు అని ప్రశ్నించుకుంటే మనకే అర్థమవుతుంది మనకేం గుర్తుండదు. అంటే కొంతకాలం గడిస్తేనే మనం మర్చిపోతే విషయాలు, కొన్ని యుగాల క్రితం చెప్పినటువంటి విషయం ఇంకా ఈ సృష్టిలో జీవులందరూ కూడా అనుసరించేటువంటి స్థితిలో ఉంటుందా అంటే ఉండదు. అందుకని నువ్వు మళ్ళీ తిరిగి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అని అడుగుతున్నారు. దాదాపుగా లుప్తమైపోయింది, నువ్వు చెప్పినటువంటి విషయం ఆల్మోస్ట్ మర్చిపోయారు, అది వాడుకలో లేదు ఇప్పుడు, కాబట్టి నువ్వు మళ్ళీ తిరిగి చెప్పు అని ఉద్ధవుడు అడుగుతున్నారు. నెక్స్ట్ సుధీర మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. వక్తా కర్తా వితానాన్యో ధర్మస్యాచ్యుతతే భువి వక్తా కర్తా వితానాన్యో ధర్మస్యాచ్యుతతే భువి సభాయామపి వైరించాం యత్ర మూర్తిధరా కలాం సభాయామపి వైరించాం యత్ర మూర్తిధరాః కళాః కర్త్రా విత్రా ప్రవక్త్రా చ భవతా మధుసూదన కర్తా విత్రా ప్రవర్తా చ భవతా మధుసూదన త్యక్తే మహీతలే దేవా వినష్టం కః ప్రవక్ష్యతి.
యజ్ఞే మహీతలే దేవా వినష్టం కః ప్రవక్ష్యతి. అచ్యుత ధరణి పైనను లేదా వేదమూర్తులు వసించడి బ్రహ్మసభ ఎందైనను పరమధర్మమునకు వక్త కర్త రక్షకుడు నీవే తప్ప వేరొకడు లేడు. మధుసూదన, ఈ విధముగా ఆధ్యాత్మిక జ్ఞానమును కర్త రక్షకుడు వక్తవు అయిన నీవు ధరణి వీడినప్పుడు ఈ వినష్ట జ్ఞానమును ఎవరు తిరిగి పలుకగలరు? హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, అచ్యుత ధరణి పైనను లేదా వేదమూర్తులు వసించడి బ్రహ్మ సభయందైనను పరమధర్మమునకు వక్త కర్త రక్షకుడు నీవు తప్ప వేరొకడు లేడు. మధుసూదన, నీ ఈ విధంగా ఆధ్యాత్మిక జ్ఞానమునకు కర్త రక్షకుడు వక్తవు అయిన నీవు ధరణిని వీడినప్పుడు ఈ వినష్ట జ్ఞానము ఎవరు తిరిగి పలకగలరు? అంటే ఉద్ధవుడికి తెలిసిపోయింది. ఉద్ధవుడు ఆల్రెడీ మనకు తెలుసు. ఇప్పుడు జరుగుతున్నటువంటిది ఇదంతా కూడా చూస్తుంటే మనకి ఏమనిపిస్తుంది అనుకున్నాడు? శ్రీకృష్ణుడు అంతర్ధానం అవడానికి సిద్ధమైపోయారు అనేటువంటి విషయం ఆయనకు అర్థమైపోయింది. ద్వారకావాసులు అందరూ కూడా ద్వారకను వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. ఎందుకు వెళ్తున్నారు? ప్రళయం వచ్చే సమయం అయిపోయింది. ఈ ప్రళయ సమయంలో మనం మరణిస్తే కనుక ఒక పుణ్యక్షేత్రంలోనో లేకపోతే ఒక గంగాజలం ఒడ్డునో మరణిస్తే మనకి ఉత్తమ లోకాలకు వెళ్తాము అనేటువంటి భావనలో వాళ్ళు అలా వెళ్తున్నారు. యాక్చువల్గా ప్రళయం వచ్చినప్పుడు వాళ్ళు నిజానికి ద్వారకలో ఉంటే గ్యారంటీ మోక్షం వచ్చేది. ద్వారకలో లేకుండా ఎక్కడికో బయటికి వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు? పుణ్యం కోసం వెళ్తున్నారు. ఓకే, మోక్షం కంటే పుణ్యం ఏం ముఖ్యం కాదు. కానీ వాళ్ళకి అది తెలియదు. ఎందుకంటే శ్రీకృష్ణుడే దేవాది దేవుడు. శ్రీకృష్ణుడి సమక్షంలో కనుక మనం మరణించినట్లయితే మనం భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళిపోవచ్చు. లేదంటే ద్వారకంటేనే శ్రీకృష్ణుడు, ద్వారకలో మరణిస్తే కనుక మనం భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళిపోవచ్చు. ఈ విషయాల మీద అవగాహన లేకపోవడం వల్ల శ్రీకృష్ణ భగవానుడు వీళ్ళందరినీ కూడా బయటికి పంపించేశారు. ఇక్కడ బయటికి పంపించిన వాళ్ళందరూ ఎవరు అనంటే వీళ్ళందరూ కూడా దేవీ దేవతలు. ఎవరైతే దేవీ దేవతలు శ్రీకృష్ణ భగవానుడి యొక్క లీలల్లో భాగం పంచుకోవాలి అని అనుకున్నారో వాళ్ళందరూ కూడా ద్వారకను వదిలేసి బయటికి వెళ్ళిపోయారు. ఎవరైతే నిజమైనటువంటి గోలోకం నుంచి వచ్చారో భగవంతుడి యొక్క పార్షదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ద్వారకను వదిలి వెళ్ళలా. వాళ్ళు భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళిపోయారు స్ట్రైట్గా. మిగిలిన వాళ్ళందరూ వాళ్ళ దేవీ దేవతలు ఇదివరకు ఏ పొజిషన్ నుంచి ఇక్కడికి వచ్చారో మళ్ళీ తిరిగి ఆ పొజిషన్కి వెళ్ళిపోతారు. అంటే అందుకని వీళ్ళందరూ కూడా అక్కడికి పంపించడం అనేటువంటి జరిగింది. ఇది ఉద్ధవుడికి క్లియర్గా అర్థమైపోయింది. అందుకనే ఏమంటున్నాడు? ఒకవేళ నువ్వు కనుక అంతర్ధానం అయిపోయి ఈ భూమిని వదిలేసి వెళ్ళిపోతే ఏదైతే ధర్మానికి నువ్వే కర్తవి, నువ్వే రక్షకుడివి, నువ్వే వక్తవు. వక్తవు అంటే నువ్వే మాట్లాడావు. నీ ద్వారా చెప్పబడింది, నీ ద్వారా రక్షింపబడింది, నీ ద్వారానే అది చేయబడుతుంది. అలాంటి నీవు ఈ భూమిని వదిలేసి వెళ్ళిపోయినప్పుడు నువ్వు చెప్పినటువంటి ఈ జ్ఞానము ఎన్నో యుగాల క్రితం చెప్పి ఇప్పుడు మళ్ళీ అది వాడుకలో ఉందా అంటే లుప్తమైపోయినటువంటి ఈ జ్ఞానాన్ని మళ్ళీ మనుగడలోకి తీసుకురావాలి. నువ్వు లేనప్పుడు అది సాధ్యం కాదు. చెప్పేవాళ్ళు ఉండరు, ఎవరు ఉండరు. కాబట్టి నువ్వు ఉన్నప్పుడే చెప్పు అని ఉద్ధవుడు శ్రీకృష్ణుడి నుంచి అడుగుతున్నారు. అది ఎవ్వరూ పలకలేరు. అది విశిష్టమైనటువంటి జ్ఞానం. దాన్ని నీ ద్వారానే పలికితే అది ఉత్తమమైనది అని చెప్తున్నారు. నెక్స్ట్ 7వ శ్లోకం. దేవి వేముల మాతాజీ. తత్వం న సర్వధర్మజ్ఞా ధర్మస్త్వద్భక్తి లక్షణః. తత్వం న సర్వధర్మజ్ఞా ధర్మస్త్వద్భక్తి లక్షణః. యథా యస్య విధీయేత తథా వర్ణయ మే ప్రభో. యథా యస్య విధీయేత తథా వర్ణయ మే ప్రభో. కనుక ప్రభు, నీవు సర్వధర్మముల నెరిగిన వాడవైనందున నీ ప్రేమయుత సేవా పదమును అనుసరించడి మానవులను గురించి అట్టి సేవ వనరింపబడి విధమును గురించి నాకు వివరింపవలసినది. సర్వధర్మాలను ఎరిగినటువంటి వాడివైనటువంటి నీవు ప్రేమయుత సేవా పదమును అనుసరించడి మానవుల గురించి అట్టి సేవ వనరింపబడి విధమును గురించి నాకు వివరించండి. యాక్చువల్గా కృష్ణుడు చెప్పారు సర్వధర్మాన్ పరిత్యజ్య అన్నారు. ఏ ధర్మాలని మనం పాటించకూడదని చెప్తున్నారు అంటే ఈ వర్ణాశ్రమ ధర్మం గురించి చెప్తున్నారు. సర్వధర్మాన్ పరిత్యజ్య అంటే ఈ వర్ణాశ్రమాలన్నింటినీ వదిలేసేయండి, విశుద్ధ భక్తి యోగంలోకి రండి అని చెప్తున్నారు. అందుకని ఈ సర్వధర్మాలను ఎరిగినటువంటి నీవు నీ యొక్క ప్రేమయుత పదమును
అనుసరించేటువంటి మానవుల గురించి, అంటే విశుద్ధ భక్తుల గురించి, అట్టి సేవను వనరించిన విధముల గురించి, ఏ విధంగా వాళ్ళు వర్ణాశ్రమ ధర్మం ద్వారా ఆ సేవకి వస్తారు అనేటువంటి దాని గురించి నాకు వివరించండి అని చెప్తున్నారు. 8వ శ్లోకం. లక్ష్మీమాత, టి లక్ష్మీమాత. శ్రీశుక ఉవాచ. సుజాత మాతాజీ. శ్రీశుక ఉవాచ. హరే కృష్ణ. శుకవాచ. ఇత్వం సభృత్య ముఖ్యేన పృష్టః స భగవాన్ హరిః. ఇస్తం స్వభృత్య ముఖ్యేన పృష్టః స భగవన్ హరిః. ప్రీతక్షేమాయ మర్త్యానాం ధర్మానాః సనాతనాం. ప్రీత్యా క్షేమాయ మర్త్యానాం ధర్మానాః సనాతనాన్. శ్రీ సుఖదేవ గోస్వామి పలికెను. భక్త శ్రేష్ఠుడగు శ్రీ ఉద్ధవుడు ఆ విధముగా భగవానుని అడిగెను. దేవదేవుడగు శ్రీకృష్ణుడు అతని ప్రశ్నను విని ప్రసన్నుడై బద్ధ జీవులందరి క్షేమమును కొరకు సనాతన ధర్మమును ప్రవచించెను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. సో సుఖదేవ గోస్వామి చెప్తున్నారు, ఎప్పుడైతే ఉద్ధవుడు అడిగాడో ఆ ప్రశ్న విన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడు చాలా ప్రసన్నుడయ్యారు. ఎందుకంటే ఆ ప్రశ్న ఉత్తమమైనటువంటి ప్రశ్న. ఆ ప్రశ్నకి సమాధానం ద్వారా బద్ధజీవులందరికీ కూడా క్షేమం జరుగుతుంది కాబట్టి. సో ఎప్పుడో చెప్పినటువంటి ఆ జ్ఞానాన్ని తిరిగి మళ్ళీ ఇప్పుడు చెప్పాలని నిశ్చయించుకున్నారు భగవానుడు. నెక్స్ట్ హైమవతి మాతాజీ. శ్రీ భగవానువాచ. శ్రీ భగవానువాచ. ధర్మ్య ఏష తవో ప్రశ్నో నైశ్రేయోసకరో నృణాం. ధర్మ్య ఏష తవ ప్రశ్నో నైశ్రేయసకరో నృణాం. వర్ణాశ్రమాచారవతాం తముద్ధవ నిబోధ మే. వర్ణాశ్రమాచారవతాం తముద్భవ నిబోధ మే. హరే కృష్ణ ప్రభు. భగవానుడు పలికెను, ఉద్ధవ, నీ ప్రశ్న ధర్మయుతమైనది. ఆ విధముగా అతి సాధారణ మానవులు వర్ణాశ్రమ పద్ధతిని అనుసరించువారు ఇరువురికి జీవన పరమసిద్ధి అయిన విశుద్ధ భక్తిని కలిగించినట్టుది. అట్టి పరమధర్మమును ఇప్పుడు నా నుండి వినుము. భాష్యమై శ్రీల ప్రభుపాదకి చెయ్యి. అత్యున్నత జీవన సిద్ధిని వసగునదని నిశ్రేయస సకర అను పదము సూచించును. దీని భగవానుడు శ్రీ ఉద్ధవునకు వివరించుతున్నాడు. ధర్మమును పరిగణించినప్పుడు సాధారణ మానవులు శాఖాపరమైన లౌకిక భావనలతో కొట్టుకొని పోవుదురు. అత్యున్నత జీవన సిద్ధిని వసగిడి పద్ధతిని మానవులకు పరమ మంగళకరమైనదిగా భావింపవలను. వర్ణాశ్రమ పద్ధతి ధరణిపై ధర్మము యొక్క అత్యంత శాస్త్రీయమైన వివరణమై ఉన్నది. దాని యందు పరిపూర్ణులైన వారు కృష్ణ భక్తి భావనా స్థితికి, అనగా సమస్తమును భగవత్ప్రీత్యర్థము సమర్పించడి స్థితికి అరుదించగలరు. హరే కృష్ణ ప్రభు. దండాత్ ప్రణామం. సో ఉద్ధవుడు అడిగినటువంటి ప్రశ్నను ముందు ప్రశంసిస్తున్నారు శ్రీకృష్ణ భగవానుడు. ఎందుకంటే ఆ ప్రశ్న యొక్క సమాధానం వర్ణాశ్రమ ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళకి మరియు వర్ణాశ్రమ ధర్మంలో లేనటువంటి సామాన్యమైనటువంటి వ్యక్తులకి కూడా విశుద్ధ భక్తి యోగాన్ని తీసుకొచ్చేటువంటి ప్రశ్న. అదే పరమధర్మము. పరమధర్మం గురించి ఇప్పుడు నేను చెప్తాను, విను అని చెప్తున్నాను. నెక్స్ట్ 10వ శ్లోకం. శ్రీవాణి మాతాజీ. ఆధౌ కృతయుగే వర్ణో నృణాం హంస ఇతి స్మృతః. ఆదౌ కృతయుగే వర్ణో నృణాం హంస ఇతి స్మృతః. కృతకృత్యా ప్రజాజాత్యా తస్మాత్ కృతయుగం విదుః. కృతకృత్య ప్రజాజాత్య తస్మాత్ కృతయుగం విదుః. ఆది యందు సత్యయుగమున కేవలము హంసయనడి వర్ణమొక్కటియే ఉండెడిది. మానవులందరూ దానికి చెంది ఉండేవారు. ఆ యుగమున జనులందరూ జన్మ మొదలగు అనన్య భగవత్ భక్తులై ఉండిరి. ఆ విధముగా పండితులు ఆ తొలయుగమును కృతయుగమని పిలిచిరి. భాష్యము. దేవదేవునికి అనన్య శరణాగతియే పరధర్మమని ఈ శ్లోకము వలన తెలియచున్నది. సత్యయుగమునందు నిన్ను ప్రకృతి గుణములు ప్రభావం లేకుండెను. అందువలన మానవులందరూ హంస అని పిలువబడి మహోన్నత వర్ణమునకు చెంది ఉండిరి. దాని యందు మనుజుడు నేరుగా భగవంతుని పర్యవేక్షణలోకే వచ్చి ఉండును.
నవీన కాలంన జనులు సామాజిక సమానత్వమునకై గగ్గోలు పెట్టుచున్నారు. కానీ మానవులందరూ పవిత్రతకు అనన్య భక్తికి స్థానమైన సత్వగుణంలో నెలకొన్నంత వరకు అది సాధ్యము. నిన్ను ప్రకృతి గుణములు ప్రబలినప్పుడు గౌణ ధర్మములు ఉత్పన్నమగును. వాటి ద్వారా జనులు కేవలము క్రమముగా అనన్య భగవత్ శరణాగత స్థితికి చేరగలరు. సత్యయుగంలో నీచ మానవులే లేరు. అందువలన గౌణ ధర్మములు అవసరమే లేకుండెను. ప్రతి ఒక్కరూ నేరుగా భగవంతుని అనన్య భక్తికి చేపట్టి ధార్మిక కర్తవ్యములను నెరవేర్చుచుండిరి. కర్తవ్యములను పరిపూర్ణముగా నెరవేర్చిన వారిని సంస్కృత భాషలో కృతకృత్యుడని పిలుతురు. అదే ఈ శ్లోకంలో పేర్కొనబడింది. అందువలన సత్యయుగము కృతయుగమని పిలువబడింది. శ్రీల జీవ గోస్వామి అభిప్రాయమును అనుసరించి అదౌ అను పదము విశిష్ట సృష్టి క్షణమును సూచించును. అనగా వర్ణాశ్రమ పద్ధతి ఎనున్నది ఏదో ఇటీవలి కల్పనము కాగా సృష్ట్యారంభము నందే ఉత్పన్నమైనది. బుద్ధిమంతులకు మానవులచే ఆమోదించబడింది. హరే కృష్ణ ప్రభు చైతన్య. సో ఆదిలో అంటే కృతయుగం సమయంలో ఒకే వర్ణము ఒకే ఆశ్రమం. ఓకే, అందరూ హంసవర్ణము. దానివల్ల అందరూ విశుద్ధ భక్తులుగానే ఉండేవాళ్ళు. అంటే అప్పట్లో అందరూ భక్తులే. ఎందుకు ఇప్పుడు ఇన్ని వర్ణాలు ఇన్ని ఆశ్రమాలు కావాల్సి వచ్చింది అని అంటే అందరూ భక్తులు కాదు కాబట్టి. అంటే భక్తులు కాని వాళ్ళకి వర్ణాశ్రమం కావాలి. ఓకే, భక్తులైనటువంటి వాళ్ళకి వర్ణాశ్రమం అవసరం. అందుకని కృతయుగంలో అందరూ కృతకృత్యులే. అందుకని ఆ యుగాన్ని కృతయుగము అనే పేరుతో పిలువబడింది. కృతయుగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ భక్తులు ఉన్నారు. ఎప్పటి నుంచి ఉన్నారు వాళ్ళు? పుట్టుకతోనే వాళ్ళు భక్తిలో ఉన్నారు. పుట్టుకతోనే వాళ్ళు భక్తులు. అందుకనే వాళ్ళందరికీ ఉన్నటువంటి పవిత్రత తరువాత యుగాలలో లేదు. కాబట్టి విశుద్ధ భక్తి యోగ స్థితికి రావడం కోసం మనకి ఇవన్నీ కూడా ఇవ్వబడింది. కానీ ఇప్పుడు సమానత్వము అని మనం అందరం కూడా పాకులాడుతున్నాం కదా ఈ లోకంలో. నిజానికి సమానత్వం అంటే అందరం కూడా సత్వగుణ స్థితికి రావడం. ఇక్కడ చెప్పబడినటువంటి సత్వగుణము విశుద్ధ సత్వగుణం అంటే భక్తి యోగం. భక్తి యోగంలో ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే విశుద్ధ సత్వగుణ స్థితిలో ఉన్నట్లు. ఇక్కడ చెప్పబడినటువంటి ఈ సత్వగుణము నార్మల్ సత్వగుణం కాదు. నార్మల్ సత్వగుణం అంటే సత్వగుణం కూడా మనల్ని బంధించేటువంటి స్థితి. నిజానికి రెండు సత్వగుణాలు లేవు. విశుద్ధ సత్వగుణం ఒకటి, నార్మల్ సత్వగుణం ఒకటి, అట్లా ఏమి లేవు. సత్వగుణం అంటే విశుద్ధ సత్వగుణమే. కాకపోతే కలియుగానికి వచ్చేసరికి విశుద్ధ సత్వగుణం అనేటువంటిది లేకుండా పోయింది. కలుషితమైనటువంటి సత్వగుణం ఉంది. అందుకనే మనం విశుద్ధ సత్వగుణం గురించి మాట్లాడుకోవాలి అని అంటే సత్వగుణం అని చెప్తే అర్థం కాదు. అందుకని దాన్ని మనం విశుద్ధ సత్వగుణము అని చెప్తే అర్థమవుతుంది. విశుద్ధ సత్వగుణంలో ఉన్నటువంటి వ్యక్తికి వాళ్ళు చేసేటువంటి కర్మల వల్ల వాళ్ళు బంధింపబడరు. కానీ సత్వగుణంలో ఉన్నటువంటి వ్యక్తులు చేసేటువంటి కర్మల వల్ల వాళ్ళు కూడా బంధింపబడతారు. కాబట్టి సమానత్వము అని అంటే అందరూ కూడా భక్తిలోకి రావడం, అందరూ కూడా కృష్ణ భక్తిలోకి రావడం అనేటువంటిది ఉత్తమమైనటువంటి పద్ధతి. కాబట్టి వర్ణాశ్రమ ధర్మం అనేటువంటిది ఎప్పుడైతే మనము వివిధ గుణాల ప్రభావంలోకి వచ్చేసామో, ఎప్పుడైతే మనం కృష్ణ భక్తిని వదిలేసామో, అప్పుడు మనము బుద్ధిమంతులు అయినటువంటి మానవులుగా వర్ణాశ్రమ ధర్మంలో ఉండి మనల్ని మనం ఉద్ధరించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఓకే, నెక్స్ట్ 11వ శ్లోకం. మళ్ళీ శ్రీమాతాజీ. వేద ప్రణవ ఏవాగ్రే ధర్మోహం వృషరూపద్రూ. కృష్ణ ప్రభుజీ. వేద ప్రణవ ఏవాగ్రే ధర్మోహం వృషరూపద్రుక్. ఉపాసతే తపో నిష్టా హంసం మాముక్త కిల్బిషాం. ఉపాసతే తపో నిష్టా హంసం మాం యుక్త కిల్బిషాః. సత్యయుగమునందు అవిభక్తమగు వేదము ప్రణవ స్వరూపమై ఉండేది. నేను మానసిక రూప కలాపములు అనగా ధర్మము యొక్క ఏకైక లక్ష్యమునై ఉంటుంది. 4 పాదముల ధర్మ వృషభముగా నేను ప్రకటము కాగా సత్యయుగ వాసులు తపోనిష్ఠులు పాపరహితులై నన్ను హంసరూపమున అర్చించితిరి. ప్రభుపాదుల వారి భాషలకు జై. ధర్మరూప వృషభము శ్రీమద్ భాగవతము 1.17.24 నందు తపః శౌచం దయా సత్యమితి పాదః కృతే కృతాః. సత్యయుగమునందు తపస్సు, శౌచము, దయ, సత్యము అనునవి 4 పాదములై ఉండెను.
అని వర్ణితమైనది. ద్వాపర యుగమున శ్రీల వాసుదేవుడు ఏకమగు వేదము ఋగ్ యజుర్ సామ అధర్వ వేదములుగా విభజించెను. కానీ సత్యయుగమునందు కేవలము ప్రణవోచ్చారణము చేతనే ప్రతి ఒక్కరు సమస్త వేద జ్ఞానము సులభముగా అవగతము చేసుకొని ఉండిరి. ప్రతి ఒక్కరూ పాపరహితులు, తపోనిష్ఠులు, ధ్యాన విధి ద్వారా హంసావతారుని అర్చనలో పూర్తిగా నెలకొనిన వారు అయినందున ఆ యుగమున యజ్ఞము వంటి అనుష్ఠాన కార్యములు లేదా పుణ్యకారములు లేకుండెను. హరే సత్యయుగం సమయంలో వేదము ఒకటిగా ఉండేది, అవిభక్తమై ఉన్నది అంటే ఒకటిగా ఉండేది. ఓకే, అయితే అప్పట్లో వాళ్ళు ఓంకారాన్ని వాళ్ళు యూజ్ చేసి వాళ్ళు వేదం ద్వారా చెప్పబడినటువంటి విషయాలన్నీ కూడా వాళ్ళు తెలుసుకోగలిగారు. అప్పట్లో ఇన్ని వేదాలు లేవు, ఒకటే వేదంగా ఉంది. వాళ్ళకి ఇన్ని మంత్రాలు లేవు, ఒకటే మంత్రం ఉంది. వీటన్నిటి ద్వారా వాళ్ళు పొందేటువంటిది కేవలం ఆ లక్ష్యం ఏమిటి అంటే శ్రీకృష్ణ భగవానుడు. నన్నే లక్ష్యం, నేనే లక్ష్యం వాళ్ళందరికీ. తర్వాత 4 పాదముల ధర్మ వృషభములుగా నేను ప్రకటము కాగా సత్యయుగ వాసులు తపోనిష్ఠులు పాపరహితులై నన్ను హంసరూపమును అర్చించారు. వాళ్ళలో అప్పట్లో ధర్మము 4 పాదాల నడిచేది. వాళ్ళందరూ కూడా ధర్మయుతులై కృష్ణుని హంసరూపంలో ఉన్నటువంటి కృష్ణుని అర్చించేటువంటి వాళ్ళు అని చెప్తున్నారు. ఓకే, ఆ తర్వాత యుగాలకు వచ్చేసరికి ఈ వేదము 4 వేదాలుగా విభజింపబడింది. ఓకే, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. ఈ విధంగా 4 వేదాలుగా ఎవరు విభజించారు? వ్యాసదేవుడు విభజించారు. ఓకే, సో ఈ 4 వేదాల ద్వారా మనము వాళ్ళు ఏదైతే సత్యయుగంలో ఉన్నటువంటి జనులు ఏదైతే ఓంకారం ద్వారా లాభాన్ని పొందారో అదే లాభాన్ని మనం పొందడానికి వీలుగా మనకి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 12వ శ్లోకం లక్ష్మీ రూపమాతాజీ. త్రేతాముఖే మహాభాగా ప్రాణన్మే హృదయత్తమా యత్రయీ. త్రేతాముఖే మహాభాగా ప్రాణాన్మే హృదయత్రయీ. విద్యా ప్రాదురభూతస్య అహమాసం త్రివృణ్మాఖా. విద్యా పాదురభూతాస్య అహమాసం త్రివృత్మఖః. ఓ మహాభాగా, త్రేతాయుగ ఆరంభమున ప్రాణ నియమము అగు నా హృదయము నుండి వేద జ్ఞానము ఋగ్సామ యజుర్వేదములనడి 3 భాగములుగా అవతరించినది. పిదప దాని నుండి నేను యజ్ఞత్రయమునుగా ఆవిర్భవించి తిని. భాష్యము. త్రేతాయుగమునందు వృషభ రూప ధర్మము యొక్క ఒక పాదము నశించగా కేవలము ధర్మములో 35% ప్రకటితమై ఉండెను. అదే ఋగ్సామయేధములనడి 3 ప్రధాన వేదములుగా తెలియబడెను. భగవానుడు యజ్ఞత్రయముగా ఆవిర్భవించును. ఈ 3 విభాగములు ఇట్లు తెలియబడినవి. హోత యజ్ఞాగ్నియందు హవిస్సు వేయుచు ఋగ్వేదమును ఉచ్చరించును. ఉద్గాత పురోహితుడు సామవేదమును ఉచ్చరించును. యజ్ఞస్థలికి వేదికను ఏర్పాటు గావించడి అథర్వ పురోహితుడు యజుర్వేదమును ఉచ్చరించును. త్రేతాయుగమునందు అట్టి యజ్ఞము ఆధ్యాత్మిక స్థితికి ప్రామాణిక విధానమై ఉండెను. ఈ శ్లోకమునందలి ప్రాణాత్ అను పదము భగవానుని విరాట్ రూపమును సూచించును. ఈ రూపము రాబోవు శ్లోకముల యందు మరింతగా వివరింపబడినది. హరే కృష్ణ ప్రభు. సత్యయుగంలో ఒకటే వేదంగా ఉండింది. ఇక త్రేతాయుగానికి వచ్చేసరికి ఋక్ సామ యజుర్వేదములు అనేటువంటి 3 విభాగములుగా అవతరించడం అనేటువంటిది జరిగింది. దీన్ని 3 పాదాలలో ధర్మము నెలకొని ఉంది, ఒక పాదం కుంటుపడింది. ఓకే, త్రేతాయుగంలోకి వచ్చేసరికి ధర్మము 3 పాదాల నడుస్తుంది. ఓకే, వృషభము అనేటువంటిది ధర్మం యొక్క వ్యక్తీకరణ. ఓకే, సో యజ్ఞస్థలికి వేదికను ఏర్పాటు కావించే అథర్వ పురోహితుడు యజుర్వేదమును ఉచ్చరించు. త్రేతాయుగం నందు అటు యజ్ఞమును ఆధ్యాత్మిక స్థితికి ప్రామాణికమైనటువంటి విధానమై ఉండెను. అంతకుముందు ఓంకారంతో తపస్సు చేసేవాళ్ళు, అంటే ధ్యానం చేసేవాళ్ళు. ఇప్పుడు యజ్ఞం చేసేవాళ్ళు. ఈ యజ్ఞంలో ఏ విధంగా ఈ 3 వేదాలని ఎలా చదువుతారు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. ఓకే, సో ఈ విధంగా వాళ్ళు ఉద్ధరింపబడ్డారు త్రేతాయుగంలో. నెక్స్ట్ 13వ శ్లోకం
నరసింహారావు ప్రభు. విప్రక్షత్రియ వీట్శూద్ర ముఖ బాహూరుపాదజాం విప్రక్షత్రి విత్సూత్రా ముఖ బాహూరూపాదజ వైరాజాత్ పురుషాజ్జాత య ఆత్మాచార లక్షణ. రాజాత్ పురుషాజ్ఞాత య ఆత్మాచరలక్షణ. శ్వేతాయుగమునందు 4 వర్ణములు భగవానుని విరాట్ రూపము నుండి ప్రకటమైనవి. బ్రాహ్మణులు భగవాను ముఖము నుండి, క్షత్రియులు అతని బాహువుల నుండి, వైశ్యులు అతని ఊరువుల నుండి, శూద్రులు ఆ మహారూపము యొక్క పాదముల నుండి ఉద్భవించిరి. ప్రతి వర్ణము తన ప్రత్యేకమగు ఆచార వ్యాపారములచే గుర్తింపబడినది. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. 4 వర్ణాలు అనేటువంటి భగవంతుడి నుంచి ఎప్పుడు వచ్చాయి? త్రేతాయుగం సమయంలో వచ్చాయి అని చెప్తున్నారు. అంటే భగవంతుడు 4 వర్ణాలని సృష్టించారు. బ్రాహ్మణులు తన ముఖం నుంచి, క్షత్రియులు అతని బాహువుల నుంచి, వైశ్యులు తన ఊరువుల నుంచి, శూద్రులు తన యొక్క పాదముల నుంచి ఉద్భవించడం అనేటువంటిది జరిగింది. ప్రతి వర్ణము తన ప్రత్యేకమైనటువంటి ఆచార్య వ్యవహారాలచే గుర్తింపబడినది, పుట్టుకతో కాదు. ఓకే, వాళ్ళ యొక్క జన్మతోటి వాళ్ళని పలానా వర్ణం వాడు అని చెప్పరు. వాళ్ళు చేసేటువంటి ఆచార వ్యవహారాలను బట్టి వాళ్ళ వర్ణం అనేటువంటిది గుర్తింపబడేది. నెక్స్ట్ 14వ శ్లోకం. అమృతమాతజీ. గృహాశ్రమో జగనతో బ్రహ్మచర్యం హృదో మమ. గృహాశ్రమో జగతో బ్రహ్మచర్య వృదో మమ. వక్షస్థలాధ్వనివాసః సన్యాసః శిరసి స్థితః. వక్షస్థలాధ్వనివాస సన్యాస శిరసి స్థితః. హరే కృష్ణ ప్రభుజీ. గృహస్థాశ్రమంలో బ్రహ్మచార్యాశ్రమంలో హృదయం ఆవిర్భవించింది. ఈ మాట సరిగా వినిపించట్లేదు మాతాజీ. ఓకే ప్రభుజీ, నేను తీసేస్తాను. హరే కృష్ణ. మీరు మీట్లో ఉండండి మాతాజీ. గృహస్థాశ్రమం నా విరాట్ రూపం యొక్క పిరుదుల నుండి, బ్రహ్మచర్యాశ్రమం నా హృదయం నుండి ఆవిర్భవించినవి. వానప్రస్థాశ్రమం నా వక్షస్థలము నుండి ప్రకటము కాగా, సన్యాసాశ్రమం నా విరాట్ రూప శిరమునందే నెలకొని ఉన్నది. మీట్లో ఉండండి మాతాజీ. అమృత మాతాజీ. బ్రహ్మచర్యమునందు 2 శ్రేణులు ఉన్నవి. నైష్టిక బ్రహ్మచారి జీవితాంతము బ్రహ్మచారిగానే ఉండిపోను కాగా, ఉపకుర్వాణ బ్రహ్మచర్య జీవనం తరువాత వివాహము చేసుకును. నిరంతర బ్రహ్మచర్యమును నెలకొనిన వాడు శ్రీకృష్ణ భగవాను హృదయమునందే వసించును. కానీ చివరకు వివాహము చేసుకునే బ్రహ్మచారులు విరాట్ రూపం యొక్క పిరుదులపై నెలకొనుదురు. వనే వాసహ అను పద సముదాయము వానప్రస్థాశ్రమమును సూచించును. అది భగవాన్ని వక్షస్థలంపై నెలకొని ఉన్నది. బ్రహ్మచర్యము ఓకే, గృహస్థాశ్రమము భగవంతుడి యొక్క పిరుదుల నుండి, బ్రహ్మచర్యాశ్రమము ఆయన యొక్క హృదయం నుంచి ఆవిర్భవించింది. వానప్రస్థాశ్రమము ఆయన యొక్క వక్షస్థలము నుండి ప్రకటము కాగా, సన్యాసాశ్రమము విరాట్ రూపం యొక్క శిరమునందు నెలకొని ఉన్నది. ఇంతకుముందు వర్ణాల గురించి చెప్పారు, ఇక్కడ ఆశ్రమాల గురించి చెప్పారు. ఇక బ్రహ్మచర్యాశ్రమానికి వచ్చేస్తే కొంతకాలం బ్రహ్మచారిగా ఉండి తిరిగి గృహస్థాశ్రమంలోనికి వెళ్ళేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళు భగవంతుడి యొక్క వక్షస్థలం నుంచి ఆవిర్భవించినప్పటికీ, అంటే ఆ బ్రహ్మచర్యము అనేటువంటిది, సో భగవంతుడి యొక్క హృదయ స్థానం నుంచి ఆవిర్భవించినప్పటికీ వాళ్ళు పిరుదుల స్థానానికి దిగిపోతారు. అందుకంటే గృహస్థాశ్రమంలోకి వెళ్ళిపోతారు కాబట్టి. ఓకే, నెక్స్ట్ 15వ శ్లోకం. శిరీష మాతాజీ. వర్ణానామాశ్రమాణాంచ జన్మభూమ్యనుసారిణి. వర్ణానామాశ్రమాణం చ జన్మ భూమ్యానుసారిణీః. ఆసన్ ప్రకృతయో నృణాం నీచైర్నీచోత్తమోత్తమాం. ఆసన్ ప్రకృతయో నృణాం నీచైర్నీచోత్తమోత్తమాః. నానా విధములకు మానవ సంఘం వర్ణాశ్రమముల వ్యక్తిగత జన్మస్థితిలో నీచ ఉచ్చ ప్రకృతులను అనుసరించి ప్రకటమైనవి. భాష్యము. భగవంతుని విరాట్ రూప శిరమునందు నెలకొనినందున
బ్రాహ్మణులు మరియు సన్యాసులు పరమ యోగ్యులకు భగవంతుని పాదములు లేదా పిరుతుల యందు నెలకొన్నందున శూద్రులు గృహస్థులు నీచ స్థితిలో ఉన్నవారిగను భావించబడుదురని శ్రీల విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూరు తెలిపిరి. ప్రతి జీవుడు కొంత బుద్ధి, సౌందర్యం, సాంఘిక అవకాశములతో జన్మించును కనుక అతడు వర్ణాశ్రమ పద్ధతి యందు ఒకానొక ప్రత్యేకమగు వర్ణాశ్రమ స్థితిలో నెలకొని ఉండును. తొట్టతుదకు అట్టి స్థితులు బాహ్య ఉపాధులే అయినను మానవుల్లో అధిక శాతము భగవన్నామముచే బద్ధులై యుందురు కనుక జీవన్ముక్త స్థితిని చేరునంత వరకు వారు శాస్త్రీయమైన వర్ణాశ్రమ విభాగముల అనుసరించియే తప్పక వర్తించవలసి ఉండును. హరే కృష్ణ ప్రభు. మానవ సంఘం మొత్తం కూడా ఉత్తమ నీచ జాతులుగా లేదా ఉత్తమమైనటువంటి వాళ్ళు, నీచమైనటువంటి ప్రకృతి కలిగినటువంటి వాళ్ళుగా విభజించడం అనేటువంటిది జరిగింది. విరాట్ రూపం యొక్క నడుము నుంచి పై భాగంలో ఉన్నటువంటి వాళ్ళు ఉత్తమమైనటువంటి వాళ్ళు, నడుము కింద భాగంలో ఉన్నటువంటి వాళ్ళు నీచమైనటువంటి వాళ్ళు. శిరస్సు భాగంలో ఉన్నటువంటి వాళ్ళు అందరికంటే, అంటే నడుము నుంచి పైన ఉన్నటువంటి వాళ్ళలో శిరస్సు దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఇంకా ఉత్తమమైనటువంటి వాళ్ళు, ఉత్తమమైన వాళ్ళలోనే ఇంకా ఉత్తమమైనటువంటి వాళ్ళు. ఇప్పుడు వర్ణాలు, ఆశ్రమాలు కనుక మనం తీసుకున్నట్లయితే బ్రాహ్మణ వర్ణం ముఖం నుంచి వచ్చింది. తర్వాత సన్యాసాశ్రమం కూడా తన యొక్క నుదిటి భాగంలో ఉంది. అంటే వర్ణాల ప్రకారం చూస్తే బ్రాహ్మణ వర్ణం ఉత్తమమైనది, ఆశ్రమాల ప్రకారం చూస్తే సన్యాసాశ్రమం ఉత్తమమైనది. అలా కాకుండా మనము గనక కింది స్థితిలో ఉన్నాం, విరాట్ రూపం యొక్క కింది భాగంలో ఉన్నాం అనుకోండి, అప్పుడు మనం నీచమైనటువంటి వాళ్ళం. అంటే శూద్రులుగా, గృహస్థులుగా, గృహస్థులేమో పిరుదుల భాగం, శూద్రులేమో పాదాల భాగం. ఓకే, సో ఈ విధంగా అంటే వైశ్యులు అంటే హృదయ భాగానికి, బాహువుల స్థానానికి వచ్చేసరికి క్షత్రియులు, వాళ్ళు కూడా ఉన్నతమైనటువంటి వాళ్ళే. తర్వాత వైశ్యులు వచ్చేసరికి విరాట్ రూపం యొక్క తొడభాగం. ఓకే, విరాట్ రూపం యొక్క తొడభాగం. ఒకవేళ విరాట్ రూపం యొక్క తొడభాగం దగ్గర ఉన్నటువంటి వ్యక్తి సన్యాసాశ్రమంలో ఉన్నారనుకోండి, అంటే వైశ్య ప్రవృత్తి కలిగినటువంటి వ్యక్తి సన్యాసాశ్రమానికి వెళ్ళిపోయారు అనుకోండి, ఉత్తముడేనా లేకపోతే ఇంకా నీచమైనటువంటి వాడేనా? ముఖ భాగానికి వచ్చేస్తాడు. అంటే ఇంకా ఇప్పుడు ఆయనలో వైశ్య గుణాలు ఉండవు. ఇప్పుడు ఆయన బ్రాహ్మణుడిగా మారిపోయాడు. ఆయన ఒక సన్యాసి స్థితికి వచ్చాడు. అంటే మనల్ని మనము కింది భాగం నుంచి పై భాగానికి ఉద్ధరించుకోవాలి. అలా కాకుండా పై భాగంలో ఉన్నటువంటి వాళ్ళు గృహస్థాశ్రమానికి వచ్చేసారు అనుకోండి, వాళ్ళు ఏమైపోతారు? కింద పడిపోతారు, కిందికి వచ్చేస్తారు. సో ఆ విధంగా. సో కాబట్టి ప్రతి జీవుడు తన బుద్ధిని ఉపయోగించి తను ఉన్నత స్థితికి వెళ్ళాలి, నీచ స్థితికి వెళ్ళకూడదు. ఓకే, అందుకు ఈ వర్ణాశ్రమం అనేటువంటిది మనకి ఇవ్వండి. నెక్స్ట్ 16వ శ్లోకం టీ లక్ష్మీ మాతాజీ. శమోదమం తపఃశౌచం సంతోష క్షాంతిరార్జవం శమందస్తమోశ్చౌర్యం సమస్తరాజ్ఞనవం. శమోదమస్తపం శౌచం సంతోష క్షాంతిరావచం సంతోషాంతిరార్జవం. శౌర్య సంతోషం రాజ్యవం. మాతాజీ అక్కడ లేని పదాలన్నీ చదివారు, అక్కడ ఉన్న పదం ఒకటి కూడా చదవాలి మీరు. ఓకే, మద్భక్తిశ్చదయా సత్యం మద్భక్తిశ్చాద్యస్యం బ్రహ్మ ప్రకృతయస్త్విమాం బ్రహ్మ ప్రకృతియస్త్యమాం. హరే కృష్ణ ప్రభుజీ. శాంతి, ఇంద్రియ నిగ్రహము, తపస్సు, శౌర్యము, సంతోషము, క్షమ, సరళత్వము, నా ఎడ భక్తి, దయ, సత్యము అనునవి బ్రాహ్మణుల సహజ గుణములు. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. గుణం గురించి చెప్తున్నారు. శాంతి, ఇంద్రియ నిగ్రహము, తపస్సు, శౌచము, సంతోషము, క్షమ, సరళత్వము, నాయడ భక్తి,
దయా, సత్యము అనేటువంటివి బ్రాహ్మణుల యొక్క సహజమైనటువంటి గుణాలు. ఇలాంటి గుణాలన్నీ కలిగినటువంటి వాళ్ళు బ్రాహ్మణులు. ఓకే, ఈ గుణాలు లేకుండా బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినా కానీ బ్రాహ్మణులు కాదు. ఒకవేళ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టకపోయినా ఈ గుణాలన్నీ కలిగి ఉంటే బ్రాహ్మణులే. ఓకే, అది నెక్స్ట్ 17వ శ్లోకం రోజా మాతాజీ. తేజోబలం ధృతి శౌర్యం తితిక్షౌధార్య మధ్యమః. తేజోబలం ధృతి శౌర్యం తితిక్షౌర్యం ముద్యమః. స్థైర్యం బ్రహ్మణ్యమైశ్వర్యం క్షత్ర ప్రకృతయస్త్విమా. స్థైర్యం బ్రహ్మణ్య వైశ్వర్యం క్షత్ర ప్రకృత మహా. తేజస్సు, శారీరక బలము, సంకల్పము, శౌర్యము, ఓర్పు, ఔదార్యము, గొప్ప యత్నము, స్థిరత్వము, బ్రాహ్మణుల ఎడ భక్తి, నాయకత్వము అనునవి క్షత్రియుల సహజ లక్షణములు. హరే కృష్ణ. ఇందాక బ్రాహ్మణుల లక్షణాలు చెప్పారు, ఇప్పుడు క్షత్రియుల లక్షణాలు చెప్తున్నారు. క్షత్రియులు తేజస్సుని, శారీరక బలాన్ని, సంకల్పము, శౌర్యము, ఓర్పు, ఔదార్యము, గొప్ప యత్నము, స్థిరత్వము, బ్రాహ్మణుల ఎడ భక్తి, నాయకత్వమును అనునవి క్షత్రియుల యొక్క సహజ లక్షణాలు. ఓకే, నెక్స్ట్ 18వ శ్లోకం హైమవతి మాత చదవండి. ఆస్తిక్యం దాన నిష్ఠా చ ఆదంభో బ్రహ్మ సేవనం. ఆస్తిక్యం దాన నిష్ఠా చ ఆదంభో బ్రహ్మ సేవనం. అతుష్టిరర్థోపచయైర్త్వైశ్య వైశ్య ప్రకృతయస్త్విమా. తుష్టిరద్ధోపచయై వైశ్య ప్రకృతయస్త్విమా. హరే కృష్ణ ప్రభు. వేద నాగరికత, శ్రద్ధ, దానశీలత, దంభహీనత, బ్రాహ్మణుల సేవ, ధన సంచయనముల గురించి నిరంతర ఆకాంక్ష అనున్నవి వైశ్యుల సహజ లక్షణములు. భాష్యము బై శ్రీల ప్రభుపాదికి. వైశ్యుడు ఎంతటి ధనముతోనైనను సంతుష్టి చెందడనియు సర్వదా మరింత కూడబెట్టవలననియు కోరుననియు అతుష్టి రద్దోపచయి అను పద సముదాయము సూచించును. ఇంకొక పక్క అతడు దాననిష్ఠుడు, బ్రాహ్మణులకు సహాయపడువాడు, బ్రాహ్మణ సేవి, దంభహీనుడు, అదంబి అయి ఉండును. వైదిక జీవన విధానమునందు పరిపూర్ణమైన శ్రద్ధ అనగా ఆస్తిక్యము మరియు ప్రస్తుత కర్మలకు తదుపరి జన్మమున దండనము లేదా మెప్పు లభించడని నమ్మకమే దీనికి కారణము. ధన సంచయమునకై వైశ్యులకు గల తీవ్ర వాంఛ సాధారణ లోభం వంటిది కాదు. ఈ శ్లోకమునందు పేర్కొనబడిన ఉన్నత గుణములచే అది పునీతము, అనుకూలము కావించబడి ఉండును. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. శ్రద్ధ, దానశీలత, దంభహీనత, బ్రాహ్మణుల సేవ, ధన సంచయమును గురించి నిరంతర ఆకాంక్ష అనునవి వైశ్యుల సహజ లక్షణములు. ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వాళ్ళు వైశ్యులు. ఓకే, సో ఏం చేస్తారంట? ఇంకా సంపాదించి వాళ్ళు బ్రాహ్మణులకి సేవ చేస్తారు. ఓకే, ఇతర వర్ణాల వాళ్ళకి ఉపయోగపడాలి. బ్రాహ్మణుల సేవ, తర్వాత దానం చేయాలి, తర్వాత వేద నాగరికత యందు శ్రద్ధ, వాళ్ళకి వాళ్ళు సంపాదించినటువంటి డబ్బుని ఈ యొక్క ప్రచార నిమిత్తం వాడాలి. తర్వాత బ్రాహ్మణుల్ని ఉద్ధరించాలి, బ్రాహ్మణులను రక్షించడానికి బ్రాహ్మణులకి దానం చేయాలి. సో ఈ విధంగా వాళ్ళు చేసేటువంటి లక్షణాలు కలిగి ఉన్నటువంటి వాళ్ళు వైశ్యులు. ఓకే, 19వ శ్లోకం ఆపుదాము మాతాజీ. వైశ్యుల వరకు చదువుకున్నాము. ఇక శూద్రుల గురించి మనం రేపు చదువుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే కృష్ణ.